15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2,800 కోట్లు. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి 1,100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. అంటే గత ఏడాది ఈ 1,100 కోట్లు, 2,800 కోట్లు, ఈ రెండింటికి సంబంధించి 3,900 కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అనంటే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. అంటే 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు. అదే మాదిరిగా మళ్ళీ ఈ సంవత్సరం 2024-25, 2025-26కు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి ముందుకు పోవడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన కింద 4 కోట్లు, ఈ విద్యా దీవెనకు సంబంధించి ఈ 2,800 కోట్లు మళ్ళీ కావాలి. 1,100 కోట్లు వసతి దీవెన కింద కావాలి. ఇవన్నీ కూడా కలిపితే మరో 3,900 కోట్లు. సో ఆ 3,200 కోట్లు, ఈ 3,900 కోట్లు దాదాపుగా 7,100 కోట్ల రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన
కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు, పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈరోజే కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది, ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా నిలబడుతుంది, ప్రజల తరపున ఎప్పుడూ గొంతుకై వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాలుపంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అదేవిధంగా పిల్లల తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 15 సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి కూడా తెలియజేస్తాను. పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా జరుగుతున్నటువంటి మన జనసేన పార్టీ ఈ సభకి విచ్చేసినటువంటి కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ, అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ, నాయకులందరికీ, మహిళా నాయకురాళ్ళందరికీ కూడా 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో కొన్ని సందర్భాల్లో మాట్లాడటం మాటలు కరువు అవుతాయి, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే ఒక సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలల క్రితం మనం అధికారంలో లేవు. అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా, ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి, మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా, నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి, ఒక డిసిప్లైన్డ్ లీడర్ ఆయన. సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం, జాగ్రత్తగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఒక 12 సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో 12 సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది. మన కృష్ణా, గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి, చాలా పవిత్రమైన రోజులు అవి. అలాగా మిగతా అన్ని ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే ఈ 12వ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైనయో అంత గొప్ప రోజు ఈరోజు.
సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరూ సదా కృతజ్ఞులై ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్, ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముగ్గా నిలిచారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే చాలామంది చాలాసార్లు మాట్లాడుతున్నారు. మనం తెల్లారులేస్తే టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారో, అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాం. సో స్పెసిఫిక్గా కళ్యాణ్ బాబు గారు ఎంత గొప్పగా పనిచేస్తారని మనమేమి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు. సో అయితే ఎన్ని మాట్లాడినా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి. ఒక సినిమా స్క్రిప్ట్ కానీ ఒక ఉపన్యాసం కానీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ప్రతి స్పీచ్లోనూ ఒక హీరో, అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో, ఒక విలను, ఒక హీరోయిన్, ఒక హాస్యగాడు, ఇలా ఉంటారు. సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం. ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు, కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు, అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. మీరు 20 ఏళ్ల తర్వాత మేలుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. మేమైతే 20 ఏళ్ల దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.